వైసీపీ, కాంగ్రెస్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ ఆత్మగా పేరుపడిన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఒక పెద్ద బాంబునే పేల్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే, వైసీపీ నుంచి చాలా మంది నాయకులు తనతో టచ్లో ఉన్నారని, వారంతా వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే అని అంటున్నారు. ఇప్పుడు వారంతా తనతో సంప్రదిస్తున్నట్టుగా కేవీపీ చెప్పుకొచ్చారు. వారు ఇప్పుడు చాలా మంది వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉన్నవారు కేవీపీని సంప్రదించడం ఎందుకు అంటే, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికే అని అంటున్నారు. ఇదే విషయం కేవీపీ చెబుతూ వారంతా కాంగ్రెస్లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. దాంతో వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలోనే నాయకులను కాంగ్రెస్లోకి చేర్చుకోవడానికి ఆ పార్టీ వ్యూహరచన చేస్తోందని అర్థమవుతోంది. వైసీపీ తాజా ఎన్నికల్లో ఓటమి పాలైంది. దాంతో ఆ పార్టీ కొత్త దారి ఏంటి అన్నది తెలియక ఇబ్బందుల్లో ఉంది. ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ శరవేగంగా పావులు కదుపుతోంది. వైసీపీ నుంచి నేతలకు గాలం వేస్తోంది. పాత వారిని అందరినీ తీసుకుంటే ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందని ఆ పార్టీ ఆలోచనగా ఉంది. అదే టైంలో కాంగ్రెస్ పార్టీకి ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో గ్రాఫ్ పెరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా సీట్లు దక్కలేదు. దాంతో 2029 నాటికి ఖచ్చితంగా ఇండియా కూటమి గెలుస్తుంది అని ఒక అంచనా ఉంది. దానిని ఏపీలో కూడా ట్రంప్ కార్డుగా వాడుకుంటూ వీలైనంత మందిని వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి లాగేయాలని ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున సాగుతోందని అంటున్నారు. దీని మీదనే కేవీపీ కూడా మాట్లాడారు. ఏపీ ప్రజలు 2029 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను పూర్తిగా పక్కన పెట్టి కాంగ్రెస్ని గెలిపిస్తారని కేవీపీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమికి ఆల్టర్నేట్గా ఎదగడానికి కాంగ్రెస్ చూస్తోంది. వైసీపీని ముందుగా బాగా తగ్గిస్తేనే అది సాధ్యపడుతుందని కూడా ఆలోచిస్తోంది. ఈ కారణాలతోనే ఎన్నడూ లేని విధంగా ఏపీలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఘనంగా కాంగ్రెస్ నిర్వహిస్తోంది. కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూస్తోంది. మరి కేవీపీ వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు ఉందని అంటున్నారు. అదేవిధంగా ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లుతుందని జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్ ఈ విధంగా జనంలోకి వెళ్తూ జోరు పెంచితే టీడీపీ కూటమి సంగతేమో కానీ వైసీపీకే ఇబ్బంది అని అంటున్నారు. అదే టైంలో కేవీపీకి టచ్లోకి వస్తున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు అన్న చర్చ కూడా వస్తోంది. అదే నిజమై పెద్ద తలకాయలు కాంగ్రెస్ వైపు చూస్తే కనుక వైసీపీకి అన్ని విధాలుగా గండం పొంచి ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. మరి దీనిపై వైసీపీ ఏ విధంగా తట్టుకుంటుందనేది చూడాల్సి ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.